సంకల్ప శక్తి ఒడిదుడుకులను అధిగమించే సామర్థ్యాన్ని పెంచి ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరుస్తాయని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం నందు జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సీఎం కప్ 2024 క్రీడా పోటీలలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పట్టణ క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలకు తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ పోటీ నిర్వహించడం జరుగుతోందన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యానికే కాకుండా విద్యా వ్యక్తిత్వ వికాసానికి ముఖ్యమని, ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఇంటర్వ్యూలో కూడా క్రీడలపై ప్రశ్నలు అడుగుతారని తెలిపారు. క్రీడల ద్వారా టీం వర్క్, నాయకత్వం, సంకల్ప శక్తి వంటి అనేక విలువలు నెరవేర్చుకోవచ్చని, ఇవి ప్రొఫెషనల్ జీవితంలో మరింతగా ఉపయోగపడతాయని అన్నారు. వాటితో మీరు గెలవాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఓడిపోయిన వారు మేము ఓడిపోయినామని నిరాశ చెందకుండా మళ్ళీ గెలవడానికి ప్రయత్నం స్పోర్టివ్గా తీసుకోవాలి. ఓటమిని కూడా స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ మనకి జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా మన గద్వాల జిల్లా పేరు ప్రతిష్టని పీఈటీలకి స్కూల్స్లో స్టూడెంట్స్కి పీఈటీస్కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. అవునా కదా? స్కూల్స్లో మిగతా టీచర్స్ అందరినీ స్టూడెంట్స్ లైక్ చేయడమో కానీ పీఈటీస్ అంటే అందరికీ ఇష్టం. ఎందుకంటే ఆ పీరియడ్లో ఎలాంటి హోంవర్క్ ఉండదు, మనం చదవాల్సినటువంటి అవసరం లేదు. సో మనందరికీ తెలిసిందే, క్రీడలు అనేవి సవాళ్ళని మనం సమర్థంగా ఎదుర్కోవడానికి కావలసినటువంటి స్కిల్స్ని డెవలప్ చేయడమే ఎడ్యుకేషన్. ముఖ్యంగా అట్లాంటి స్కిల్స్ మనకి స్పోర్ట్స్లో ఎదురవుతాయి. జీవితంలో మనకి ఎన్నెన్నో సమస్యలు వచ్చినప్పుడు మనం చాలాసార్లు ఓడిపోయినట్లు ఫీల్ అవుతాం. మళ్ళీ అక్కడి నుంచే జీవితాన్ని మరలా స్టార్ట్ చేయాలి. అలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ మీకు ఆటలో కనపడతాయి. అది కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, అన్నిట్లో కూడా మనం ఆల్మోస్ట్ ఓడిపోయే పరిస్థితి నుంచి కూడా మనం కొన్నిసార్లు విజయం వైపు అడుగులేస్తాము. అలాంటి స్కిల్స్ అనేవి మీకు లైఫ్లో కూడా రేపు జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి సమస్యల్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సో మిమ్మల్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మనకు అనిపిస్తుంది, అరే మనము అంత స్థాయిని తట్టుకోగలమా అని. మీలో ఆ క్యాపబిలిటీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దానికి కావాల్సినటువంటి క్రమశిక్షణని మనం కార్యక్రమానికి వచ్చిన ఎస్పీ గారికి, సిఓ గారికి, సిఐ గారికి, ఎంఈఓ గారికి, వాళ్ళ ముఖ్యంగా డివైఎస్ ఆనంద్ గారికి. సో ఇయర్ రిటైర్ అవుతున్నారని తెలిసిందే ఈ మంత్. సో మంచి లాస్ట్ టోర్నమెంట్ ఇచ్చేస్తున్నారు అఫీషియల్గా. సో మీకు ముఖ్యంగా, అలాగే ఇక్కడ వచ్చిన అందరు పీటీస్ అందరికీ కూడా నమస్కారం. సో మార్నింగ్ నుంచి ఆడి అందరూ అలసిపోయినట్టు కనిపిస్తున్నారు. సో సన్లో ఇది కూడా ఉన్నా అవునా? ఓకే, గుడ్. సో ఇదే ఎంతూజియాజం ఉండాలి. ఇంకా ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది అన్నారు. సో మీకు చూసిన నాకు స్పోర్ట్స్ అనే దాని గురించి, ఇది ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీకే కాకుండా అకాడమికల్గా కూడా ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే, నేను సెకండ్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఐఏఎస్ ఇంటర్వ్యూకి 3 times వెళ్ళినా నేను, యూపీఎస్సీ ఎగ్జామ్స్. సో థర్డ్ టైం ఐఏఎస్గా సెలెక్ట్ అయింది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ మై ఇంటర్వ్యూ వాస్ మోస్ట్లీ రిలేటెడ్ టు స్పోర్ట్స్. సో అక్కడ మన డిఎఫ్ అని ఉంటుంది, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని. దాంట్లో అడిగారు మీ హాబీస్ ఏదంటే, సో నా దాంట్లో వాలీబాల్ నేను కూడా స్కూల్ లెవెల్లో ఆడుతుంటా. సో అప్పుడు అడిగినారు క్వశ్చన్స్. సో మీరు స్పోర్ట్స్ ఆడినారు కదా, ఏం నేర్చుకున్నారు? స్పోర్ట్స్ నుంచి వాలీబాల్ ఆడినారు అన్నారు కదా, ఏం నేర్చుకున్నారు అనేది నాకు సెకండ్ క్వశ్చన్. ఆల్మోస్ట్ 30 minutes ఇంటర్వ్యూలో 15 minutes దీని గురించినే వచ్చింది. తర్వాత నా 3 ఇంటర్వ్యూలో దిస్ ఈజ్ ద హైయెస్ట్. 3 times ఇంటర్వ్యూకి వెళ్ళినాను. సెకండ్ టైం మనకి ఇక్కడ అడిగినప్పుడే నాకు హైయెస్ట్ అరౌండ్ 180 వచ్చింది ఇంటర్వ్యూలో. సో అప్పుడు అంటే అడిగినారు ఏంటి, వాట్ ఈస్ ద స్పోర్ట్స్, ఏం నేర్చుకున్నారని. సో ముఖ్యంగా నేను అప్పుడేం చెప్పినానంటే, స్పోర్ట్స్ అంటే టీం వర్క్. సో ఇప్పుడు మనం వాలీబాల్ ఆడుతున్నాం, ఏదైనా గేమ్స్లో అథ్లెటిక్ ఉంటుంది, ఇండివిజువల్ గేమ్స్, అలాగే గ్రూప్ గేమ్స్, గేమ్స్ లాంటిదో. సో ఒక టీంలో ఒక 5-6 members అందరికీ కలుపుకొని, ఇప్పుడు మనం ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఏ స్థాయికి వెళ్ళినప్పుడు అందరినీ కలుపుకొని యాజ్ అ టీం పని చేయాలంటే, అది మనం ఈ గేమ్స్ నుంచి కూడా మనం నేర్చుకుంటాము, లీడర్షిప్ ఎబిలిటీస్. తర్వాత ఎస్పీ గారు కూడా చెప్పినారు, ఎప్పుడు మనం ఓడిపోతున్నామన్నా కూడా గెలుస్తామన్నట్టు ఒక కాన్ఫిడెన్స్ ఏముంటుంది, అది స్పోర్ట్స్ నుంచి కూడా నేర్చుకుంటాము. నేను కూడా ఇట్లానే మన స్కూల్లో కూడా తాలూక్ లెవెల్ స్పోర్ట్స్ అవుతుంది, తాలూక్ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్. సో తాలూక్ లెవెల్ స్పోర్ట్స్ నాకు ఇంకా గుర్తుంది. మనము ఈవెన్